హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ ప్రత్యూష. సాధారణంగా చాలామంది ఏదైనా సివియర్ వ్యాధులు కానీ రోగాలు కానీ ఉంటే మాత్రమే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం, ఏదైనా చెకప్ చేయించుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే లైట్ తీసుకుంటూ ఉంటారు. అలా లైట్ తీసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందులో మెయిన్గా డెంటల్ ప్రాబ్లమ్స్కి మన చిగుర్లు వ్యాధి కానీ, చిగుర్ల నుంచి రక్తం రావడం వంటివి వీటి వస్తే ఎవరు డాక్టర్ని అవ్వరు అసలు. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వీటి గురించి ఎలా కేర్ తీసుకోవాలి, అసలు దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో మనకి డీటెయిల్గా చెప్పడానికి ఇప్పుడు మన ముందున్నారు డెంటల్ స్పెషలిస్ట్ డాక్టర్ సుష్మా రెడ్డి గారు. మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ మిస్సెస్ ఇండియా తెలంగాణ ఫస్ట్ రన్నర్ అప్ క్రోన్ విన్నర్ మీరు. ఏ టైటిల్లో గెలుచుకున్నారు మేడం? మిస్ ఇండియా తెలంగాణ ఫస్ట్ రన్నర్. దాంతోపాటు 2 టైటిల్స్ వచ్చాయి. మిసెస్ పాపులర్, మిసెస్ డెలిగెంట్ అనే టైటిల్స్ ఉన్నాయి. ఓకే, చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. అలాగే మీ హాస్పిటల్ లాగే మల్టీ స్పెషాలిటీ లాగే మీరు కూడా మల్టీ క్వాలిటీస్ ఉన్నాయి, మల్టీ టాలెంట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఫస్ట్లో అయితే మనం ఇప్పుడు ఒక హెల్త్ ఇంటర్వ్యూ చేస్తున్నాం. మనం కొంచెం మాకు మా ఆడియన్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి డెంటల్ గురించి. మీరు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఖచ్చితంగా మేడం, అసలు నార్మల్గా మనకి పళ్ళకి గారా సంథింగ్ ఉంటే క్లీనింగ్ చేయించుకుంటూ ఉంటాం. అసలు స్కేలింగ్ అంటే ఏంటి, అసలు దీని ప్రాసెస్ ఏంటి మేడం? స్కేలింగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం యూజువల్గా మార్నింగ్ బ్రష్ వేసుకుంటాము. బ్రష్ వేసుకున్నాక నైట్ వరకు తిన్న ఫుడ్ అంతా కూడా టీత్ పైన అక్యుములేట్ అయిపోతుంది. అలా టీత్ పైన ఉండి ఒక థిన్ అంటే పల్లచటి బయోఫిల్మ్ అనే ఒక లేయర్ ఫామ్ అవుతుంది. ఆ బయోఫిల్మ్లో ఏంటంటే బ్యాక్టీరియా ఉంటుంది. సో నైట్ వరకు అలాగే ఉండి మనము బ్రష్ వేసేసుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి బ్రష్ వేసేసుకుంటే హడావిడిగా వేసేసుకొని ప్రాపర్గా వేసుకోకపోవడం వల్ల ఏమవుతుంది, ఆ థిన్ లేయర్ కాస్త క్యాల్కులస్ అక్యుములేషన్ అవుతుంది అనమాట. అంటే గార బట్టిపోద్ది. అంటే బాగా రోజుల తరబడి అలాగే ఉండడం వల్ల ఏమవుతుంది, గట్టి పడిపోద్ది. అంటే నోట్లో ఉన్న కాల్షియం అవన్నీ డిపాజిట్స్ ఉంటాయి కదా, వాటి వల్ల గట్టి పడిపోతుంది. ఆ గారలాగా ఫామ్ అయిపోతుంది. సో ఆ గారని మనము తొలగించడానికి స్కేలింగ్ ప్రాసెస్ అంటాము. సో ఆ గార ఉండడం వల్ల ఏం ప్రాబ్లం అవుతుంది అంటే బోన్ లాస్. అంటే మనకి టూత్ మధ్యలో ఉన్న బోన్ సపోర్ట్ ఉంటుంది కదా, టూత్ కి సపోర్ట్ ఇచ్చే బోన్, ఆ బోన్ అరిగిపోవడం బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్. అదొక ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఆ గార అలాగే ఉండడం వల్ల ఫుడ్ అంతా అక్కడే అక్యుములేట్ అయిపోయి అది కాస్త బోన్ లాస్ అవ్వడం, చిగుర్ల ప్రాబ్లం రావడం కానీ, గమ్ ప్రాబ్లం అంటాం, జింజివైటిస్ అంటూ ఉంటారు, విన్నారు కదా, ఆ జింజివైటిస్ కానీ పెరడాంటైటిస్ అలాంటి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ గారెని తొలగించే ప్రాసెస్ని మనము క్లీనింగ్ కానీ స్కేలింగ్ కానీ అంటాం అన్నమాట. దాంట్లో మళ్ళీ రకాలుగా ఉంటాయి. ఈ స్కేలింగ్ అనే ప్రాసెస్ని ఎన్ని మంత్స్కి ఒకసారి చేసుకుంటే మంచిది అంటారు? యూజువల్గా ఎన్ని మంత్స్ అని కాదు. యూజువల్గా ఒకసారి ఒక పేషెంట్ క్లీనింగ్ చేయించుకుంటాడు ఫస్ట్ టైం. తన ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ని బట్టి తన ఎంత డ్యూరేషన్లో, యూజువల్గా మనం యావరేజ్గా 6 to 8 months to 1 year అని చెప్తాము. బట్ తన మెయింటెనెన్స్ని బట్టి ఇంకా ఫ్రీక్వెన్సీ పెరగవచ్చు. లైక్ అందుకని ఎవ్రీ 6 monthsకి ఖచ్చితంగా డెంటిస్ట్ చెకప్కి రావాలని చెప్తా ఉంటాం పేషెంట్స్కి. ఇది రీజన్ అనమాట. ఎందుకంటే అట్లీస్ట్ అతను ఎలా మెయింటైన్ చేస్తున్నాడో అని చెప్పేసి మేము 6 monthsకి ఒకసారి పిలుస్తూ ఉంటాం. అప్పుడు బాగానే అంటే మంచిగా మెయింటైన్ చేసేవాళ్ళు ఎగ్జాక్ట్గా అక్కడ క్యాల్కులస్ అక్యుములేషన్, ట్వైస్ డైలీ బ్రషింగ్ అని చెప్తాం కదా, సో అలా బ్రష్ వేసుకున్న వాళ్ళకి క్యాల్కులస్ అక్యుములేషన్ డిపాజిట్స్ తక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కొద్దిగా అంటే 6 monthsకి మంచిగా ఉంది అనుకుంటే వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అవి ట్రీట్ చేస్తాము. లేదు నీట్గా ఉంది అనుకుంటే మళ్ళీ అప్పుడు 6 monthsకి ఖచ్చితంగా స్కేలింగ్ చేయాలని ఏం లేదు. నెక్స్ట్ 1 yearకి వస్తాడు కదా, అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ చేస్తాం అన్నమాట. మేబీ అంటే డిపెండ్స్ ఆన్ వాళ్ళ హైజీన్ మెయింటెనెన్స్, వాళ్ళ ఓరల్ హెల్త్ కండిషన్ బట్టి కూడా. యూజువల్ కొందరికి డయాబెటీస్ కానీ ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా కొద్దిగా క్యాల్కులస్ ఫార్మేషన్స్ కానీ అలా అంటే మా ఓరల్ మౌత్ని చూసి కూడా మనము డయాబెటీస్ అలా వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి మేము అంటే ఉన్న వాళ్ళకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి గమ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో అది ఓరల్ హైజీన్ చూసి కూడా మేము గుర్తుపట్టగలుగుతాం సిచ్యువేషన్స్ ఉంటాయి. ఓకే, ఈ స్కేలింగ్ ప్రాసెస్ చేయించుకోవడం వల్ల పళ్ళు అరిగే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? స్కేలింగ్ ప్రాసెస్ వల్ల టీత్ అస్సలు అరగవు. ఎందుకంటే ఎనామిల్ ఇస్ ద హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ ది బాడీ. ఇప్పుడు యూజువల్గా ఏంటి, మనము టీత్ ఎప్పుడైతే స్కేలింగ్ అనేది ఒక అల్ట్రాసోనిక్ ప్రాసెస్ ఉంటుంది, స్కేలర్, ఆ మెషిన్తో ఏదైతే గార ఉంటుందో ఆ గారని తొలగించేస్తాం. అంటే టీత్ పైన పట్టి ఉన్న గారని తొలగిస్తామే తప్ప టీత్కి ఎలాంటి హాని జరగదు. టీత్ పైన అక్యుములేట్ అయిపోయిన ఒక గార, లైక్ ఇప్పుడు మనము గుట్కా కానీ స్మోకింగ్ కానీ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఆ స్టెయిన్స్ తొలగించేస్తాం. ఆ స్టెయిన్స్ తొలగించేస్తాం కాబట్టి ఆ టీత్ ఎనామిల్ పైన మనం ఏం హాని చేయం. ఆ గార పట్టి ఉంటే ఆ గార అంటే గమ్స్కి టీత్కి మధ్యలో ఉన్న ప్లేస్లో ఎక్కడైతే ఉంటుందో అక్కడ గార పడుతుంది. ఐ మీన్ డిపాజిట్స్ వల్ల క్యాల్కులస్ అంటాం దాన్ని. ఆ క్యాల్కులస్ డిపాజిట్స్ అయిపోతాయి. దాన్ని తొలగించడానికి మనము ఈ మెషిన్ వాడతాం.
కానీ చాలా మంది భయపడుతూ ఉంటారు. ఈ స్కేలింగ్ చేస్తే ఆ పళ్ళు అరిగిపోతాయేమో, పళ్ళని షార్ప్ చేస్తారేమో అనుకుంటూ ఉంటారు కదా! యూజువల్‌గా ఫస్ట్ అందుకని పేషెంట్స్‌కి మేము ఏం చేస్తామంటే ఫస్ట్ నెయిల్ ఎగ్జాంపుల్ నెయిల్ తీసుకుంటాం. నెయిల్ ఈజ్ చాలా సాఫ్ట్ కదా! సో ఆ నెయిల్ పైన స్కేలింగ్ చేసి చూపిస్తాం. ఎలాంటి అంటే లైన్స్ పడ్డాయా అని చెప్పేసి ఎగ్జాంపుల్‌గా చూపిస్తాము. ఏమి లేవు అని వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే వాళ్ళు అట్లీస్ట్ రిలాక్స్ అవుతారు. అంటే లేకపోతే ట్రీట్మెంట్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్‌లో వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. నా టీత్‌కి ఏమవుతుందో. అంటే ఆ వైబ్రేషన్స్‌కి వాళ్ళు అలా ఫీల్ అవుతారు. ఆ వైబ్రేషన్ సెన్సేషన్‌కి పేషెంట్స్ అదే నా టీత్‌కి ఏమో అయిపోతుంది అని చెప్పేసి టెన్షన్ పడకుండా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళ కొద్దిగా శాంపుల్‌గా టీత్ పైన వాళ్ళ నెయిల్ పైన చేసి చూపిస్తే నార్మల్‌గానే ఉంది కదా అని వాళ్ళ అసెస్ చేసేసుకొని ఇంకా హ్యాపీగా చేయించేసుకుంటారు. ఓకే. ఈ స్కేలింగ్ ప్రాసెస్ వల్ల టీత్ మనకి వైట్‌గా అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కదా! స్కేలింగ్ ఈజ్ డిఫరెంట్, టీత్ వైట్నింగ్ ఈజ్ డిఫరెంట్. అంటే మెయిన్ ఆ డౌట్‌తో పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారు. అంటే మేడం టీత్ వైట్నింగ్ చేయించుకుంటాము అని చెప్పేసి వస్తారు. సో అదే చెప్తాను, ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీత్ వైట్నింగ్ అంటే టీత్ ఉన్న కలర్లో కంటే ఇంకా వైట్గా కావాలి అంటే అవ్వవు. బికాస్ న్యాచురల్ కలర్ అంటే టూత్లో కూడా చాలా షేడ్స్ ఉంటాయి. మనకి ఆ షేడ్స్ చేంజ్ అనేది ఈ టూత్ క్లీనింగ్ వల్ల అంటే అల్ట్రాసోనిక్ స్కేలింగ్ వల్ల అవ్వదు. సో దానికి డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి, బ్లీచింగ్ అని ఇంకా అలా. సో ఆ ప్రొసీజర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు క్లీనింగ్ ఇప్పుడు ఓరల్ హైజీన్ హెల్త్ కోసం అనేది డిఫరెంట్ అనమాట. అది ఎస్థెటిక్ ప్రొసీజర్, అంటే చూడడానికి లుకింగ్ వైట్నింగ్ అనేది డిఫరెంట్. సో హెల్త్, ఓరల్ హెల్త్, ఇప్పుడు గార తొలగించడము ఇదంతా స్కేలింగ్ ఏంటంటే ఓరల్ హెల్త్, గమ్స్ హెల్త్, బోన్ హెల్త్, టీత్ హెల్త్, దానికోసం. సో ఎక్స్ప్లెయిన్ చేసి పేషెంట్ నేను దీనికోసం వచ్చాను క్లారిటీతో ఉంటాడు కదా, అప్పుడు స్టార్ట్ చేస్తాను. క్లీనింగ్ అని అసెస్ చేసుకుంటే ఇది కరెక్ట్ ట్రీట్మెంట్ కాదని ముందే చెప్తాను. బట్ వాట్ ఎవర్ క్లీనింగ్ అయినా ఫస్ట్ ఇది చేశాకే అది చేయాలి. స్కేలింగ్ అని విషయం చేశాకే తర్వాతే మనము బ్లీచింగ్ అనే దానికి వెళ్ళాలి. ఇందాక మీరు చెప్పారు కదా, నార్మల్గా మనకి టీత్లో కూడా షేడ్స్ ఉంటాయని. అంటే పుట్టుకతోనే అలా షేడ్స్ వస్తాయి, లేదంటే బ్రష్ చేయకపోవడం వల్ల అలా కలర్ చేంజ్ అవుతుందా? అలా కాదు. ఇప్పుడు మనం యూజువల్గా ఏంటంటే అంటే స్మోకింగ్, గుట్కా ఇది చేసే వాళ్ళకి డిఫరెంట్, వాళ్ళకి అంటే బ్రౌనిష్ కలర్ అవుతూ ఉంటుంది. ఆ స్టెయిన్స్ తీసేస్తాము. న్యాచురల్ కలర్లో వచ్చిన షేడ్స్, ఇప్పుడు మన స్కిన్ టోన్ ఎలా ఉంటుంది అలాగే టీత్ కూడా షేడ్స్ ఉంటాయి. ఏవన్ అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషికి డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఓకే, ఇలా ఉంటే నాకు కూడా తెలియదు. మీకు తెలుసా? కామెంట్ రూపంలో తెలపండి అయితే. మేడం, ఇంకొకటి ఏంటంటే స్కేలింగ్ చేయడం వల్ల ఏమైనా చిగుర్లకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? లేదు. అంటే యూజువల్‌గా కొందరు బ్లీడింగ్ అవుతుంది అంటే ముందే అనుకుంటారు. లైక్ నాకు టీత్ క్లీనింగ్ చేయడం వల్ల బ్లీడింగ్ అవుతుంది ఏంటి మేడం అని టెన్షన్ పడిపోతూ ఉంటారు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు టూత్‌కి గమ్స్ ఆ కాంటాక్ట్‌లో ఉన్న ఏరియాని మనం క్లీన్ చేస్తాము. అందులో మళ్ళీ సూపర్ఫిషియల్ స్కేలింగ్ ఉంటుంది, డీప్ స్కేలింగ్ అని ఉంటుంది. సో ఆ డీప్ స్కేలింగ్ చేసినప్పుడు గమ్స్ లోపల నుండి కొద్దిగా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అలా చేసినప్పుడు డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఆల్రెడీ గమ్ హెల్త్ స్టేటస్ని బట్టి బ్లీడింగ్ అనేది ఉంటుంది. గమ్స్ హెల్దీగా ఉన్నాయి అప్పుడు బ్లీడింగ్ అనేది చాలా నెగ్లిజిబుల్, తక్కువ వస్తుంది. ఆ టీత్ ఆల్రెడీ గమ్స్ ప్రాబ్లంతో వచ్చాడు అనుకో, జస్ట్ గమ్ ఇలా టచ్ చేయగానే బ్లీడింగ్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి ఇంకా అంటే మరీ ఎక్కువ సివియర్ ప్రాబ్లం ఉంది, గమ్స్ బాగా డ్యామేజ్ అయిపోయాయి, బోన్ వరకు వెళ్ళింది అంటే మనం ఎక్స్రే తీసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ ఓపీజీ అని పెద్ద ఎక్స్రే ఉంటుంది. ఆ ఎక్స్రే తీసుకుంటే ఓవరాల్గా హెల్త్ స్టేటస్ తెలిసిపోతుంది, బోన్ లాస్ ఎలా ఉంది. ఇంకా అప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్, ఉట్టి క్లీనింగ్తో సరిపోదు అనమాట. అడ్వాన్స్డ్ ఫ్లాప్ సర్జరీస్ అంటాము, అలాంటి ట్రీట్మెంట్స్ చేయాల్సి వస్తుంది. బట్ అలాంటి స్టేజ్ రాకుండా ఉండాలి అంటే స్టార్టింగ్లోనే ఓరల్ స్కేలింగ్ చేయించుకుంటే బెటర్. లైక్ అంటే ఇప్పుడు 25s 30s ఆ ఏజ్ వాళ్ళకి ఫ్లాప్ సర్జరీస్ అలాంటి కొద్దిగా తక్కువ ఛాన్స్ ఉంటాయి. అదే ఒక అడ్వాన్స్ స్టేజెస్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాటి అంటే అలాగే నెగ్లెక్ట్ చేసేసుకుంటే ప్రాబ్లం కూడా పెరిగిపోద్ది అనమాట. ఓకే. సో అలా రాకుండా ఉండాలి అంటే మాత్రం ఫస్ట్ చెకప్స్ కంపల్సరీ. నేను ప్రతి పేషెంట్కి చెప్పేది అదే, ఫస్ట్ చెకప్ చేసేసుకుంటే ప్రాబ్లం ఏంటి అనే విషయం తెలుసుకోవాలి. ట్రీట్మెంట్ చేయించుకుంటారా లేదా అని సెకండరీ. అది ప్రాబ్లం ఏంటి, మనకి ఏంటి ఉంది ప్రాబ్లం, హైజీన్ ఎలా ఉంది, అది స్టేటస్ తెలవాలి. అందుకే నేను ఫ్రీ డెంటల్ క్యాంప్స్ కూడా పెడతా ఉంటాను రూరల్ ఏరియాస్లో. సో దట్ దెల్ కమ్ అవేర్నెస్ వచ్చేస్తుంది వాళ్ళకి. చాలా బెటర్ మేడం అలా పెట్టడం వల్ల. ఇంకోటి ఏంటంటే ఈ స్కేలింగ్ అనే ప్రాసెస్ని ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చేసుకోవచ్చా? లైక్ చిన్నపిల్లలు, టీనేజర్స్, ఓల్డ్ ఏజ్ వాళ్ళు? ఇందాక చెప్పా కదా, ఎవరైనా అంటే టీత్ ఉన్న ప్రతి ఒక్కరికి స్కేలింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఏజ్ని బట్టి, లైక్ కొద్దిగా చిన్న వాళ్ళకి కొద్దిగా సున్నితంగా హ్యాండిల్ చేసేసి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా కొద్దిగా సున్నితంగా హ్యాండిల్ చేయాలి, వాళ్ళు ఆల్రెడీ ఇంకా ఓల్డ్ అయిపోతూ ఉంటారు కాబట్టి ఎవరైనా టీత్ క్లీనింగ్ కంపల్సరీ. కాకపోతే వాళ్ళ స్టేటస్ని బట్టి, ఇప్పుడు చాలా కదులుతూ ఉంటాయి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, అలాంటి టీత్ని మనం క్లీనింగ్ చేసామనుకో ఆ సపోర్ట్ ఉన్నది కాస్త కూడా టీత్ ఊడిపోతుంది. అది ఆ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ పేషెంట్కి ఇవ్వాలి.
అంటే కదిలే టూత్ మనకు ఆల్మోస్ట్ చూస్తే అర్థమైపోతుంది ఆ టూత్ ఎలా ఉంది కండిషన్, దాని హెల్త్ స్టేటస్ ఏంటి అని. అలా ఆల్మోస్ట్ గ్రేడ్ 3 మొబిలిటీలో కూడా అంటే కదలడికంలో కూడా స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ లో బట్టి ఆ గార చాలా ఎక్కువ గార ఉంది అనుకోండి, అది తొలగించేస్తే అది కాస్త టూత్ ఊడిపోతుంది. క్లీనింగ్ చేయడం వల్లే టూత్ ఊడిపోయింది అనే భ్రమలో ఉంటారు వాళ్ళు. సో ఆ విషయం పేషెంట్ కి ఫస్ట్ ఇన్ఫార్మ్ ఇవ్వాలన్నమాట. ఈ టీత్ క్లీనింగ్ చేస్తే ఈ కండిషన్ లో ఉంది ఇప్పుడు టీత్, దీన్ని క్లీనింగ్ చేయడం వల్ల ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు పేషెంట్ డిసైడ్ అవుతారు. సో ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అంటే ప్రాపర్గా ఆ కేసుని బట్టి ఎలా చెప్పాలి, డీల్ చేయాలి అనేది ప్రాపర్గా ఐడియా ఉండాలి ముందే. అప్పుడు పేషెంట్కి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు, డిస్టర్బెన్స్ ఉండదు. చిన్నపిల్లలు కూడా అంతే. ఇప్పుడు చిన్నపిల్లలకి వాటర్ నోట్లో ఏదో తగులుతున్నారు, ఏదో మెషిన్ సౌండ్స్, అవన్నీ టెన్షన్తో వస్తారు. అవును, ముందే హాస్పిటల్ అంటే భయం ఉంటుంది. అంతలో చిన్నపిల్లనే కాదు, ఏ ఏజ్ వాళ్ళైనా నార్మల్ మనకి కోల్డ్, కాఫ్కి, ఫీవర్కి ట్రీట్మెంట్ చేయించుకోవడం వేరు. నోట్లో అనేసరికి చాలా మంది భయపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఎలా ఎలా ట్రీట్మెంట్ చేస్తారు? ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు మైండ్ సెట్ ఒకేలా ఉండదు. కొందరు అంటే కొద్దిగా సాఫ్ట్గా ఉంటారు. సో ప్రతి ఒక్క పేషెంట్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు బట్టి కొందరు చాలా ఫాస్ట్గా ఉంటారు, అలాంటి వాళ్ళకి డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. స్కేలింగ్ అని వాళ్ళే చెప్పేస్తారు. స్కేలింగ్ అని చెప్పేసరికి స్కేలింగ్ స్టార్ట్ చేసేసుకుంటాం, బికాస్ నేను ఆల్రెడీ అవేర్నెస్తో వచ్చేస్తారు. కొందరికి అసలు స్కేలింగ్ అనే విషయం తెలియదు, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇది వాటర్ వచ్చేస్తుంది, వైబ్రేషన్ అవుతుంది, ఎలాంటి కంగారు లేదని చెప్పేసి. చిన్నపిల్లలు అయితే ఖచ్చితంగా ఇంకా వాళ్ళకి చెప్పాల్సిందే, అంటే నోట్లో వాటర్ వస్తాయి, ఆ సక్షన్ తీసుకుంటారు, ఆ సౌండ్కి వాళ్ళు ఇబ్బంది పడతారు. సో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి నెమ్మదిగా అసిస్టింగ్ పక్కన ఒక అసిస్టెంట్తో వాళ్ళ పేరెంట్స్ పక్కనే ఉంటే వాళ్ళు కూడా కొద్దిగా రిలాక్స్గా ఫీల్ అయిపోయి ట్రీట్మెంట్ హ్యాపీగా చేసేసుకుంటారు. ఫైనల్లీ హ్యాపీ ట్రీట్మెంట్ ఇస్ ద మెయిన్ కన్సర్న్. ఓకే మేడం, క్లీనింగ్ చేయించుకున్న తర్వాత సెన్సిటివిటీ అవుతుందని చాలా మంది పేషెంట్స్ భయపడుతూ ఉంటారు, వారికి మీరు ఏమైనా చెప్తారా? యూజువల్ క్లీనింగ్ చేయించుకున్న తర్వాత సెన్సిటివిటీ అనేది మోస్ట్ కామన్, బికాస్ టీత్ పైన అప్పటికి ఒక గారెలాగా ఒక లేయర్ లాగా పట్టిపోయి ఉంటుంది. మనం అది తీసేస్తాము, తొలగించిన తర్వాత అంటే ఎక్స్పోజ్ అవుతుంది బయట అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా సెన్సిటివిటీ అనేది కామన్. అది వితిన్ అంటే వీక్స్లో 1 వీక్ or 2 వీక్స్లో నార్మల్ అయిపోతుంది, అది క్వైట్ కామనే, కంగారు పడాల్సింది ఏమీ లేదు. బట్ ఒకవేళ సెన్సిటివిటీ ఎక్కువ ఉందని అని మాకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా మేము మౌత్ వాషెస్ కానీ డీసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్ కానీ ఉంటాయి, అవి సజెస్ట్ చేస్తాము. అంటే టీత్ ఎంత గార పెట్టిందో దాన్ని బట్టి మాకు అర్థమైపోద్ది ఈ పేషెంట్కి ఎంత సెన్సిటివిటీ వస్తుంది అనేది ఆల్రెడీ మాకు తెలిసిపోతుంది. కాబట్టి మేము వాళ్ళకి ఆల్రెడీ ప్రికాషనరీగా మేము ముందే ఇచ్చేస్తాం. సో ఆ ప్రాబ్లమ్ని ముందు అవాయిడ్ చేసేస్తాం మౌత్ వాషెస్ అవన్నీ వాడి. పోస్ట్ క్లీనింగ్ తర్వాత వారికి మీరు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి మేడం? బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఓరల్ హైజీన్ ఎలా ఉన్నా కానీ ట్వైస్ డైలీ బ్రషింగ్ అనేది చెప్తాను. ఖచ్చితంగా మార్నింగ్ నైట్ బ్రష్ వేసుకుంటే ఇప్పుడు ఎలా క్లీనింగ్ చేసి పంపించానో అలాగే మళ్ళీ మీరు వస్తారని చెప్పేసి అంటాను. ఫస్ట్ మెయిన్ బేసిక్. సెకండ్ ఈజ్ నేను అంటే ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి మౌత్ వాషెస్ కానీ ఏమైనా డీసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్ కానీ అవసరం అనుకుంటే అవి రికమెండ్ చేస్తాను. అవి మీరు వాడుకోవాల్సి ఉంటుంది. లైక్ మౌత్ వాషెస్, లైక్ యాంటీసెప్టిక్ మౌత్ రిన్సెస్ ఉంటాయి కదా, ఆ మౌత్ వాషెస్ వాడడం వల్ల కొద్దిగా బెటర్గా అవుతుంది. గమ్ ప్రాబ్లం మళ్ళీ రీకాల్ చెకప్కి రమ్మంటాం, చెప్తా ఉంటాం. యూజువల్గా 1 వీక్ or 10 days డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఓరల్ హైజీన్ స్టేటస్ని, వాళ్ళ హెల్త్ స్టేటస్ని బట్టి మళ్ళీ రీకాల్ పెట్టేసుకుంటాను. అది మెయిన్ సరిపోతుంది. అండ్ కొందరికి హాట్ అండ్ కోల్డ్ ఫుడ్స్ కొద్దిగా ఒక 1 వీక్ 10 days సెన్సిటివిటీ అవాయిడ్ చేయడానికి వాళ్ళకి అవాయిడ్ చేయమని చెప్తాను. హాట్ అండ్ కోల్డ్ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేసి సెన్సిటివిటీ ఇష్యూ అనేది ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. ఓకే, ఇంకా అనేది ట్వైస్. ఈ డీప్ క్లీనింగ్ చేయడానికి కాస్ట్ టైం ఎక్కువ ఉంటుందా? అలా అని కాదు, బేసిక్ డిపెండ్స్ ఆన్ వాళ్ళకి ఎంత గారం ఉంది, మాకు ఎంత టైం పట్టుద్ది, దాన్ని బట్టి వాళ్ళ ఛార్జెస్ ఎస్టిమేషన్ ఉంటుంది. కొందరికి చాలా స్టెయిన్స్ ఉంటాయి, లైక్ గుట్కా చీవింగ్ కానీ టొబాకో ఇవి తీసుకునే వాళ్ళకి, స్మోకర్ కానీ చాలా మాకు టైం పట్టుద్ది, బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెయిన్ తొలగించాలి కదా. సో అలాంటప్పుడు కొద్ది టైం ఎక్కువ పడుతుంది కాబట్టి వాళ్ళకి ఇచ్చే ఛార్జెస్ డిఫరెంట్ ఉంటుంది. కొందరికి క్యాల్కులస్ అక్యుములేషన్ అంటే గారా అని చెప్పాయి కదా, అది చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఒక సిట్టింగ్ లో అయిపోకపోవచ్చు, అంతసేపు మౌత్ ఓపెన్ చేయలేడు కదా పేషెంట్ కూడా, కాబట్టి 2 visits పట్టొచ్చు, ఒకసారి 3 visits కూడా పట్టొచ్చు. అలాంటి వాళ్ళకి డిపెండ్స్ ఆన్ వాళ్ళ పట్టే టైంని బట్టి డాక్టర్ ఛార్జెస్ ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ లైక్ కొందరు అడుగుతూ ఉంటారు, మా వైఫ్కి ఇట్లా 1000 తీసుకున్నారు, నాకెందుకు ఇలా 1500 తీసుకుంటున్నారు అని చెప్పేసి అంటూ ఉంటారు. డిపెండ్స్ ఆన్ వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి వాళ్ళ ఛార్జెస్ డిసైడ్ చేస్తాం బేస్డ్ ఆన్ డాక్టర్ టైమింగ్స్ అంతే. ఓకే, ఫైనల్గా ఈ గార పట్టిన వాళ్ళకి మీరు ఏం సజెషన్స్ ఇస్తారు, ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు? మెయిన్ బేసిక్గా నేను క్లీనింగ్ చేయించుకున్న ఏ చెకప్ వచ్చిన ఫస్ట్ ఒక పేషెంట్కి చెప్పేది ఏంటంటే ట్వైస్ డైలీ బ్రషింగ్, కంపల్సరీ 2 times ఖచ్చితంగా బ్రష్ వేసుకోవాలని చెప్తా ఉంటాను. బికాస్ ట్వైస్ డైలీ బ్రషింగ్ ఉండడం వల్ల అన్ని ఓరల్ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈస్ ఎవ్రీ 6 monthsకి
డెంటల్ చెకప్ చేయించుకోవడం బెటర్. బికాస్ ఇప్పుడు సపోజ్ ఒక టూత్ డికే అయింది, ఆ టూత్ డికే తర్వాత ఆగిపోతుంది, లైక్ ఫిల్లింగ్ తో సరిపోతుంది. రూట్ కెనాల్ కానీ ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కి వెళ్లకుండా మనం ఆగిపోవచ్చు. అంటే కాస్ట్ పరంగా, ట్రీట్మెంట్ పరంగా ఎక్స్పెన్సెస్ అన్ని కూడా తక్కువలో అయిపోతాయి, పేషెంట్ కి కూడా రిలాక్స్ గా ఉంటుంది. లైక్ కాబట్టి ఖచ్చితంగా 6 months కి ఒకసారి డెంటల్ చెకప్ అని చెప్తా ఉంటాను. అండ్ ట్వైస్ డైలీ బ్రషింగ్, ఈ 2 కంపల్సరీ సజెస్ట్ చేస్తాను ప్రతి ఓకే. పేషెంట్. బ్రషింగ్ ఎంత టైం చేస్తే బెటర్ అంటారు? కొంతమంది గంటలు గంటలు 10 నిమిషాలు 15 నిమిషాలు అలా వేసి రుద్దుతూనే ఉంటారు. వాళ్ళకి ఎలాంటి సజెషన్ ఆన్ యావరేజ్ అంటే డిపెండ్స్ ఆన్ వాళ్ళ బట్టి. అంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకు 5 minutes సరిపోతుంది. ఆన్ యావరేజ్ కౌంట్స్ అని చెప్తా ఉంటాము, ఇటు సైడ్ ఒక 2-3 కౌంట్స్ చేసుకోండి, ఇటు సైడ్ ఒక 2-3 కౌంట్స్ అన్నట్టుగా. ఆన్ యావరేజ్ గా 5 to 8 minutes అని చెప్తాను. ఓకే. డిపెండ్స్, అంటే అన్ని టీత్ లో ఉన్న అన్ని యాంగిల్స్ కవర్ చేయగలగాలి. బ్రష్ వేసేటప్పుడు కూడా అన్ని యాంగిల్స్ కవర్ చేసి ప్రాపర్ గా బ్రష్ వేసుకుంటే సరిపోతుంది. టైం అంటూ ఉంటే గట్టిగా వేయాల్సిన అవసరం లేదు, నార్మల్ గా వేస్తూ ఉండాలి. గట్టిగా అంటే ఫోర్స్ఫుల్ గా వేయకూడదు. బ్రష్ గట్టిగా ఫోర్స్ఫుల్ గా వేస్తే టీత్ ప్రాబ్లం అవుతాయి. గట్టిగా వేయాల్సిన అవసరం లేదు, నార్మల్ గా ప్రెషర్ తో, లైట్ ప్రెషర్ తో చేసేసుకుంటే సరిపోతుంది. ఆన్ యావరేజ్ గా 5 to 8 minutes సరిపోతుంది. థ్యాంక్ యూ మేడం. మీ యూస్ఫుల్ టైంని మా కోసం స్పెండ్ చేసి చాలా యూస్ఫుల్ టిప్స్ని మా ఆడియన్స్ కోసం షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ. This is Dr. Sudhini Sushma Reddy, CEO of Shrestha Multi Specialty Dental Clinic with 4 branches: Bairamilguda, Kadtal, Kandukur and Ibrahimapatnam.